2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఒక జాతీయ పార్టీ భారీ ఆపరేషన్ చేపట్టిందని నటుడు శివాజీ చెప్పారు. ఈ ఆపరేషన్ కు సంబంధించి 2017 సెప్టెంబర్లోనే తనకు సమాచారం అందిందన్నారు. ఆపరేషన్ షురూ చేసిన జాతీయ పార్టీ పేరు చెప్పలేదు కానీ మిషన్ పేరు మాత్రం ఆపరేషన్ ద్రవిడ అని చెప్పారు. కొందరు ఆపరేషన్ గరుడ అని చెబుతున్నారని, కాకుంటే అది ఆపరేషన్ ద్రవిడలో చిన్న ముక్కేనన్నారు. ఆంధ్ర, తెలంగాణలకు కలిపి ఆపరేషన్ గరుడ, కర్ణాటకకు ఆపరేషన్ కుమార, తమిళనాడుకు ఆపరేషన్ రావణ అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్ని టార్గెట్ చేసేలా ఈ మిషన్ పనిచేస్తుందని, ఈ ఆపరేషన్ కోసం 4800 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నారని, ఇందుకు సంబంధించిన కొంత మొత్తం ఇప్పటికే తరలించారన్నారు. ఈ ఆపరేషన్ లోకి వెళ్లే వాళ్లకు బయటకొచ్చే ఛాన్సే లేదన్నారు. ఈ ఆపరేషన్ కు సమన్వయకర్తగా ఒక రాజ్యాంగ శక్తి ఉన్నట్లు చెప్పారు. శివాజీ రిలీజ్ చేసిన వీడియోలో విషయం సింపుల్ గా చెప్పాలంటే అధికార పార్టీ, ముఖ్య పార్టీ, కొత్త పార్టీ ఈ మూడింటి చుట్టే తిరిగింది. సిబిఐ కేసులు రీఓపెన్ చేయడం ద్వారా అధికార పార్టీని దెబ్బతీయటం, ఆ పార్టీలో ఉండే నేతల వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని ఆర్థికంగా దెబ్బతీయటమే వీరి ప్లాన్. ముఖ్య నాయకుడి విషయానికొస్తే తనకు తెలియకుండా ఆయన బలిపశువుగా మారాడన్నారు. ఆ జాతీయ పార్టీని తాము ఈజీగా చేరామనుకున్నారు కానీ అందుకు వాళ్లే దారులు తెరిచారని శివాజీ స్పష్టం చేశారు. ఆ పార్టీ నాయకుడిపై ప్రాణహాని లేకుండా దాడులు చేయించి ఆ నెపాన్ని అధికార పార్టీపైకి నెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఆ ముఖ్య పార్టీని వాడుకుంటారట. ఆ అల్లర్లు చేసేవాళ్లు సైతం బీహార్, ఒరిస్సా నుంచి వచ్చిన వారే అని చెప్పారు శివాజీ. మరోవైపు అధికార పార్టీ నేతపై సిబిఐ కేసులు పెట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో 4 పనిచేస్తున్నారట. ఇక కొత్త పార్టీ నాయకుడు జాతీయ పార్టీ పద్మవ్యూహంలో అభిమన్యుడే అన్నారు శివాజీ. స్థానిక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈయన్ని వాడుకుంటారట. రాష్ట్రంపై ఎంతో బాధ్యత ఉన్నట్టు, తాను గెలిస్తే ఏదేదో చేసేస్తానన్నట్టు స్పీచ్లు ఇప్పిస్తారట. మరోవైపు ఇప్పటికే రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేవాళ్ల సలహాలతో నడుస్తూ తనకు తెలియకుండానే జాతీయ పార్టీ గుప్పెట్లో ఉంటారట కొత్త నాయకుడు. ఇదంతా సరే, మరి శివాజీ చెప్పిన ఈ కథకు క్లైమాక్స్ ఏంటి, ఎప్పుడు అంటారా? సెప్టెంబర్ 1. నిజమే, సెప్టెంబర్ 1న ఈ ఆపరేషన్ క్లైమాక్స్ కు చేరుతుందట. ఆ రోజుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా డిజాల్వ్ చేస్తుందట నేషనల్ పార్టీ. అప్పటికే ఆపరేషన్ గరుడలో భాగంగా వేసే ప్లాన్ ఒకటైతే, కొత్త నాయకుడికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీని నిర్వీర్యం చేయటమే గరుడ లక్ష్యమట. ఇక రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న అధికార పార్టీకి మెజార్టీ రాదట. మరో ముఖ్య పార్టీ నుంచి సభ్యులు కొత్త నాయకుడి పార్టీలోకి జంప్ చేస్తారట. ఆ ముఖ్య నాయకుడు జైలుకు వెళ్లిపోతాడట. ఫైనల్ గా కొత్త నాయకుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఇరుకున పెట్టి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేట్టు చేసి ఏపీ సీఎంగా తమకు సంబంధించిన వ్యక్తిని నియమించుకుంటారట. ఇది శివాజీ చెప్పిన మొత్తం కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.